పురాణాల ప్రకారం దేవకి సోదరుడు పరమ రాక్షసుడైన కంసరాజు. అతనికి చెల్లెలంటే అమితమైన ప్రేమ. తనను వసుదేవునికిచ్చి వివాహం జరిపించాడు. తర్వాత చెల్లెలిని అత్తగారింటికి పంపించే సమయంలో ఆకాశవాణి ఇలా అంటుంది: తన చెల్లెలి కడుపులో 8వ సంతానంగా పుట్టబోయే బిడ్డ కంసుణ్ణి వధిస్తాడని చెబుతోంది. దీంతో ఆగ్రహించిన కంసుడు తన చెల్లెలు దేవకిని, బావ వసుదేవుడిని కారాగారంలో బంధిస్తాడు. అంతేకాదు, వీరికి పుట్టిన బిడ్డను పురిట్లోనే చంపేస్తాడు. అలా 7గురిని కోల్పోయిన దేవకి 8వసారి గర్భం దాల్చింది. తన బిడ్డను ఎలాగైనా కంసుడు చంపేస్తాడని ముందే తెలుసు. అందుకే కంసుడు కారాగారం దగ్గర భద్రతను మరింత కట్టదిట్టం చేస్తాడు. ఈ నేపథ్యంలో శ్రావణ మాసంలో బహుళ అష్టమి రోజున రోహిణి నక్షత్ర యుక్త లగ్నంలో అర్ధరాత్రి వేళలో శ్రీకృష్ణుడు జన్మించాడు. దివ్య తేజస్సుతో పుట్టిన ఆ బిడ్డను ఎలాగైనా రక్షించుకోవాలని ఆరాటపడుతున్న దేవకి వసుదేవుడికి ఆ పసిబాలుడు శంఖచక్ర గదాదులతో విష్ణుమూర్తిగా మారి వారికి ఏం చేయాలనే వివరాలు చెబుతాడు. ఆ సమయంలో వసుదేవుని సంకెళ్ళు తెంచుకుంటాయి. కారాగారం తలుపులు కూడా వాటంతటవే తెరుచుకుంటాయి. ద్వారం దగ్గర ఉండే భటులు సొమ్మసిల్లిపోతారు. ఆ సమయంలో వసుదేవుడు రేపల్లెకు బయలుదేరుతాడు. సరిగ్గా అప్పుడే దారిలో కుండపోత వర్షం కురుస్తుంది. అయితే చిన్ని కృష్ణుడిపై వర్షపు చినుకులు పడకుండా ఆదిశేషుడు పడగలా మారి గొడుగు పడతాడు. వసుదేవుడు యమునా నదిని దాటి రేపల్లె చేరుకుంటాడు. అక్కడే యాదవరాజైన నందుని భార్య యశోద ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అప్పుడే వసుదేవుడు శ్రీకృష్ణుడిని యశోద పక్కన పడుకోబెట్టి ఆ ఆడబిడ్డను తన చేతుల్లోకి తీసుకొని తిరిగి కారాగారానికి చేరుకుంటాడు. ఆ తర్వాత మళ్ళీ వాటంతటవే ద్వారాలు మూసుకుపోతాయి. వసుదేవునికి సైతం సంకెళ్ళు వాటంతటవే పడతాయి. ఆ తర్వాత రేపల్లెలో నందుని ఇంట మరో మగబిడ్డ జన్మించడంతో పెద్ద ఉత్సాహం జరిపిస్తాడు. అదే గోకులాష్టమిగా ప్రసిద్ధి చెందింది. ఆ మరుసటి రోజే ఉట్టి ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటారు. హిందూ పంచాంగం ప్రకారం శ్రావణ మాసంలోని కృష్ణపక్షంలో అష్టమ తిథి నాడు అర్ధరాత్రి వేళ శ్రీకృష్ణుడు జన్మించాడు. ఈ దేవుని జన్మదినాన్ని పురస్కరించుకొని యువకులు, చిన్నారులు చిన్ని కృష్ణుని వేషంలో జన్మాష్టమి తర్వాత రోజున దహీ హండీ వేడుకలను నిర్వహిస్తారు. ఒకరిపై ఒకరు నిల్చొని ఆ ఉట్టిని పగలగొడతారు. శ్రీకృష్ణుడికి చిన్నతనంలో పెరుగు, వెన్న అంటే చాలా ఇష్టం. తను నిత్యం గోపికల ఇళ్లలోని కుండలో దాచుకున్న వెన్నను దొంగలించి తినేవాడు. ఆ సమయంలో గోపికలు తమ బాధను యశోదతో మొరపెట్టుకునేవారు. అయినా ఎలాంటి ప్రయోజనం ఉండేది కాదు. అందుకే గోపికలు కన్నయ్య నుండి పెరుగు మరియు వెన్నను కాపాడుకునేందుకు కుండలో పెట్టి వాటిని ఎత్తుగా వేలాడదీసేవారు. అయితే కన్నయ్య తెలివిగా స్నేహితుల సహాయంతో పైకెక్కి కుండలోని పెరుగు, వెన్న దొంగిలించేవాడు. కొన్ని సందర్భాలలో వాటిని పగలగొట్టేవాడు. ఈ మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ ఈ ఉత్సవాలను జరుపుకుంటారు. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం శ్రావణ మాసం కృష్ణపక్షంలోని అష్టమి రోజున శ్రీ కృష్ణాష్టమి వేడుకలను జరుపుకుంటారు. పురాణాల ప్రకారం విష్ణువుకు సంబంధించిన దశావతారాలలో శ్రీకృష్ణ అవతారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే కృష్ణుడే భగవద్గీతను బోధించి మనందరికీ దారి చూపాడు. అంతేకాదు, తన చిన్నతనంలో అల్లరి చేష్టలతోనూ జీవిత పరమార్థాన్ని చెప్పాడని చాలామంది నమ్ముతారు. గొప్ప బాలుడిగా, సోదరుడిగా, అసుర సంహారిగా, ధర్మ సంరక్షకుడిగా ఎన్నో కీలకమైన పాత్రలను పోషించాడు. అయితే కృష్ణుని లీలలన్నీ లోక కళ్యాణం కోసమే. హిందూ మత విశ్వాసాల ప్రకారం అష్టమి రోజున అర్ధరాత్రి వేళ ఉపవాసం ప్రారంభించి కృష్ణాష్టమి వేడుకలను జరుపుకుంటారు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.